నమస్తే. మైక్రో ఫైనాన్స్ బాధితులు, మరోవైపు సింగర్ మంగ్లీ పాత్ర, ఇదే అంశంపై నెల రోజులుగా విపరీతమైన చర్చ నడుస్తుంది. మంగ్లీ నిజంగానే బాధితులకు అన్యాయం చేసిందా? ఈ కేసులో ఆమె పాత్ర, ఆమె తమ్ముడు పాత్ర ఉన్నదా? నిజంగా అసలు మైక్రో ఫైనాన్స్ బాధితులకు నష్టం చేసింది ఎవరు? ఈ ఎపిసోడ్ అసలు ఎప్పుడు క్లోజ్ అవుతుంది? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సందర్భం ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా అబ్జర్వ్ చేస్తున్న ఓయూజేఏసీ నేత రవీందర్ నాయక్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఒకవైపు మైక్రో ఫైనాన్స్ బాధితులు, మరోవైపు మంగ్లీ వల్లనే నష్టపోయామని బాధితులు చెప్తున్నారు. మరోవైపు మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము బాధితుల పక్షం ఉంటామని కూడా ఇటు సైడ్ నుండి వాదన. ఏం చెప్తారు? వాస్తవంగా చెప్పాలంటే ఈ కేసులో మంగ్లీ కూడా బాధితురాలు. ఎందుకంటే ఇది 2018 నుంచి నడుస్తుంది. ఆమెకి ఇప్పుడు 2025లో వీళ్ళు ఆమెను కూడా ట్రాప్ చేసిండ్రు. ఎందుకంటే ఈ మధు అనేటోడు ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్లో కర్నూలులో అడ్డగా వీళ్ళు పనిచేసిన వాళ్ళు ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ మా కమ్యూనిటీ మంగ్లీ కూడా ఉంది కదా, ఆమెతో పరిచయాలు పెట్టుకుంటే నేను ఆమెను చూపించుకొని నా వ్యాపారం చేసుకోవచ్చు అని ఒక ప్లాన్ వేసిండు. ఆ ప్లాన్లో భాగంగానే మంగ్లీని ఆయన కలవడం జరిగింది. కానీ వీళ్ళు ఇలాంటి ఏమంటారు మోసపూరితమైన పనులు చేస్తుర్రు, లేదంటే బిజినెస్ చేస్తుర్రు అని ఆమె గ్రహించలేకపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఆ కుట్ర ఆమెకు తెలియదు. వీళ్ళెవరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు? వీళ్ళు కూడా సొంత వాళ్ళ తాండా అబ్బాయే. ఒకరికి కొడుకు వరుస అవుతాడు, ఒకరికి అన్న వరుస అవుతాడు, ఒకరికి మర్దే వరుస అవుతాడు, ఒకరికి మామ వరుస అవుతాడు. మధు అండ్ బాలాజీ ఇద్దరు. మొదట బాలాజీ, అక్కడ బాలాజీ మొత్తం అక్కడ మార్కెట్ అంతా వాడు నాకేసిన తర్వాత వీడు ఎంటర్ అయ్యిండు. వీడు ఎంటర్ అయిన తర్వాత వాని దగ్గర చేసుకుంటేనే నేనెందుకు ఇదే బిజినెస్ నేనెందుకు చేయకూడదని వాడు ప్లాన్ వేసి వాడు సొంతంగా బాధితులను వాడు సొంతంగా ప్లాన్ చేసి వాడు కూడా డబ్బులు కలెక్ట్ చేసిన అక్కడ మల్లెపల్లిలో ఆఫీస్ తెరిచింది మదే. ఈ మధు వ్యవహారంలో వీళ్ళు పరిచయాలు వేసుకొని ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చిన అదే పనిగా నీవు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు అనుకుందాం, పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మనం ఇప్పుడు ఎక్కడన్నా కూర్చొని తినవచ్చు, ఎక్కడన్నా ఇన్వైట్ చేయవచ్చు. వాటిని మన ఇద్దరి మధ్యలో ఏదో వీళ్ళు కలిసి చేసారు అనేది ప్రొపగండా చేస్తారు, అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఇప్పుడు రమావతి మధుకు అందరూ కూడా తెలిసిన వాళ్ళే, బాధితులైన వాళ్ళు కుటుంబ సభ్యుల రూపంలోనో ఏదో స్నేహపూర్వకంగా అన్నని చెప్పి, మరి మంగ్లీని ఎందుకు దీంట్లో లాగాల్సి వచ్చింది? మంగ్లీ పరిచయాన్ని మధుకు ఏం అవసరం? ఆల్రెడీ అందరు తెలిసిన వాళ్ళే కదా. ఇక్కడ ఒక ఈ సుబ్బారావు అనేటోడు ఫస్ట్ ఏం చేసారు, మంగ్లీని బయటికి తీస్తే ఇదంతా అంటే తను ఊహించుకున్నాడు. ఎక్కడన్నా ఒక చిన్న మిస్టేక్ చేసి ఉండదా మంగ్లీ, సో మనం తనని బ్లేమ్ చేసి మనం ఒక ఫేమస్ అడ్వకేట్ అయిదామని ఒక దురుద్దేశంతో తను బాధితుల పక్షం అని చెప్పి వచ్చిండు. ఇవాళ అందరూ సమాజం అంతా బాధితుల పక్షమే ఉంది, ఈవెన్ మంగ్లీ కూడా బాధితుల పక్షమే ఉంది. కానీ వాళ్ళకి న్యాయం జరగట్లేదు. డబ్బులు ఎవరికి ఇచ్చిర్రో, ఎవరి దగ్గర ఏజెంట్లకు ఇచ్చిర్రా, లేకుంటే డైరెక్ట్ మధుకి ఇచ్చిర్రా, బాలాజీకి ఇచ్చిండ్రా, ఇదంతా ఇడిచిపెట్టి మంగ్లీ పేరు ఈయన వాడితే ఏదో ప్రభుత్వాలు దిగొస్తాయనో, లేదంటే దీని మీద మాకు సత్వర న్యాయం జరుగుతుందేమని ఆశతోటి వాళ్ళు మంగ్లీ పేరు చెప్తారు. కానీ ఇవాళ డైరెక్ట్గా మంగ్లీకి కానీ మంగ్లీ తమ్ముని కానీ ఒక డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు తీసుకోలేదు, దానికి సంబంధమే లేదు. నా ప్రశ్న మరొకసారి అడుగుతాను. రమావతి మధు మంగ్లీతో ఒక రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడం, అలాగే 2-3 సమావేశాల్లో కలవడము, ఆమె పేరును ఉపయోగించుకొని కొంత నష్టం చేశారని ఒక ప్రచారం ఉంది. ఇందులో నిజం ఉందా? వాళ్ళు ఇది చెప్తున్నా కదా, మొత్తము లాస్ట్లో క్లైమాక్స్లో వీళ్ళకి పరిచయం అయ్యే సందర్భంలోనే ఇది మొత్తం పూర్తిగా బహిర్గతమైంది. వాస్తవంగా చెప్పాలంటే బాధితులు కానీ నిందితులు కానీ మంగ్లీ పేరు బయటికి వచ్చినప్పుడే సమాజానికి తెలిసింది. వీళ్ళు లోపల చేసుకున్న భాగవతం అంతా బయట ఎప్పుడు పడ్డదంటే మంగ్లీ పేరు బయటికి రావడం వల్ల మధు అనేటోడు మనకు తెలిసిండు, ఆ బాలాజీ అనేటోడు సమాజానికి తెలిసింది. వీళ్ళు కోట్ల రూపాయలు ఇచ్చినామనే విషయం ఇప్పుడు సమాజానికి తెలిసి వచ్చింది. లేదంటే ఇన్ని రోజులు బాధితులు కుమిలిపోయి లోపలనే అసలు ఎవరు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఎవరు కూడా వాళ్ళ దగ్గర పోలేదు, వాళ్ళు ఎవరికి చెప్పలేదు. మనకంతా ఎప్పుడు తెలిసింది, ఒకరి మీద బట్టగాల్చి మీద వేయడం వల్ల మంగ్లీ వల్ల మంచి ఏం జరగలే, బాధితులకు న్యాయం అయితే జరగలే.
మంగ్లీ వల్ల ఇంత డబ్బు కోల్పోయారు బాధితులు అనేది సమాజానికి తెలిసింది. నిందితులు ఇంత క్రూరమైన నాయలా కనీసం అన్న వరుస చూడలే, వదిన వరుస చూడలే, పెదనాన్న చిన్నాన్న వరుస చూడలే, చిన్నమ్మ పెద్దమ్మ వరుస చూడలే, అత్త మామ వరుస చూడలే, నిండా సొంత వాళ్ళనే ముంచారు అనే విషయం ఈ రోజుల్లో ఎట్లా ఉన్నాయి సంబంధాలు. ఇవాళ ఎంత క్రూరమైన వాళ్ళు, ఎంత క్రూయల్ మెంటాలిటీ వీళ్ళది. వీళ్ళ డబ్బు ఆశ కొరకు, అత్యాశ కొరకు వీళ్ళు సంపాదించి ఎంజాయ్ చేయాలనే ఒక చిన్న వయసు కుర్రోళ్ళు ఇవాళ చేసే పనులు ఎట్లా ఉంటాయి అనేది మనకి ఇప్పుడు తేట తెల్లం అవుతుంది. దీనివల్ల పెద్ద పెద్ద పోలీసులు, ఇంజనీర్లు, డాక్టర్లు మోసపోయిన సందర్భం ఇది. మరి ఇక్కడ అనవసరంగా మంగ్లీ వీధి ఒకవేళ ప్రమేయం ఉంటే ఇన్ని రోజులు సుబ్బారావు కూడా ఒక ప్రూవ్ తెచ్చి ముందు పెట్టట్లే, ఎవరైతే మంగ్లీని బ్లేమ్ చేస్తారో వాళ్ళు కూడా ఒక ప్రూవ్ తెచ్చి ముందు పెట్టట్లే, బాధితులు ఇదిగో మేము ఇచ్చినామని చెప్పి ప్రూవ్. ఎవరైతే రమావత్ మధు వాడు కలిశాడో వాళ్ళ ఇంటికి మంగ్లీ ఎప్పుడు వచ్చిందో ఆ ఫోటోలోనే ఇట్లా 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 తిప్పుతున్నారు తప్పిస్తే వాడు కూడా వాటినే వాడుకున్నాడు తప్పిస్తే ఇక్కడ మంగ్లీ వీళ్ళకి ఎక్కడ కూడా పబ్లిసిటీ చేయలేదు. వీళ్ళ బిజినెస్ని కానీ, వీళ్ళ మార్కెట్ని కానీ, వీళ్ళ దాంట్లో పెట్టుబడులు కానీ ఎక్కడ కూడా తను వీళ్ళ టాపికే ఆమెకు తెలియదు. రమావత్ మధ్య సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఒకరికి డబ్బులు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం లాంటివి జరిగింది. ఇదంతా కూడా ఒక బిజినెస్లో భాగంగానే జరిగిందని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఆమె కొంతమంది ఎన్నైనా మాట్లాడుకుంటున్నారు కానీ ఆమె క్లారిటీగా చెప్పింది, నా యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో నేను అది సేల్స్కి పెట్టినా, నాకు ఈ మదనెటోడు పరిచయమైన క్రమంలో మీరు సేల్స్కు అది పెట్టారు కదా, నేను తీసుకుంటాను, హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేయడానికి నాకు పనికొస్తుంది అని చెప్పేసి తను 25 లక్షలు పేమెంట్ చేసిండు. 3-4 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు. సో ఆ అగ్రిమెంట్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని వాళ్ళ అమౌంట్ వాళ్ళు రిటర్న్ ఇచ్చేసినాము అని చెప్పి మంగ్లీ క్లారిటీగా చెప్పింది ప్రెస్ మీట్లో. అదే అందరు చూపించేది కూడా అదే, వాటినే చూపిస్తూ ఉన్నారు. ఆ ఫ్లాట్లో పోయి కూర్చున్న ఫోటోలు, వాళ్ళ తమ్ముడిని ఏదైతే మల్లెపల్లి ఆఫీస్ ఓపెనింగ్కి బలవంతంగా తీసుకుపోయారు, నన్ను అదే పనిగా కారు పెట్టి నాకు జ్వరం వస్తున్నా కూడా రండి మీరు ఒక్కసారి అని చెప్పేసి తీసుకుపోయారు అని చెప్పేసి ఆయన క్లారిటీగా చెప్పిండు. అక్కడ నన్ను దింపిన క్రమంలో మా ఇల్లు బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, అదే ఇల్లు. ఆ ఫోటోలో చూపిస్తారు కానీ నేను ఎక్కడా వీళ్ళని ప్రత్యేకంగా కలవలేదు. నాకు ఎక్కడ కూడా వీళ్ళతో ప్రైవేట్ సంభాషణలు లేవు. ఎటుపోయి మోసగించేవాడు పదే పదే మమ్మల్ని చూపించుకోవాలనే దురుద్దేశంతో వాడు తిరిగిండు. కానీ మాకు చూపించుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఇప్పుడు మార్కెట్లో ఎట్లా మోసం చేసారు, మేము పెట్టుబడులు ఎవడు బంగారం ఏమని చెప్పారు వీళ్ళు 10-20 మనకు 10 రూపాయలు అంటారు, 20-30 రూపాయలు ఆశ చెప్పారు వాళ్ళకు. ఎట్లా ఇస్తారని అంటే మేము బంగారం తెస్తున్నాం అక్కడ నుంచి, దుబాయ్ నుంచి, ఇంకోటి ఏందో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాం, ఇంకొక సిమెంట్ కంపెనీ కొంటున్నాం, ఇంకా రకరకాల బిజినెస్లు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాం, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కొరకే మీ డబ్బులు మాకు. సో మీరు త్వరగా డెవలప్ అయిపోతారు, మాలాగా మీరు కూడా కార్లు వేసుకొని తిరుగుతారు, ఇన్ని 4-5 కార్లు వేసుకొని. మేము కూడా చాలా కష్టపడ్డాం, ఇప్పుడే మీకు బిజినెస్ టెక్నిక్ చెప్పాం మేము వాళ్ళ ఎంబడి ఉన్న వాళ్ళకు, మీరు ఇంకా కొన్ని రోజులు మాతో జర్నీ చేయండి చెప్తాము. ఇట్లా ఎవడో ఎట్లా నమ్మితే అట్లా మోసగించారు, అదే క్లారిటీగా కనబడతా ఉంది కదా. కానీ ఇక్కడ ఎవరైతే సొంత జాతి చదువుకున్న మూర్ఖులు ఉన్నారో ఇక్కడ మీరు తీసుకొచ్చి ప్రూవ్లు చూపించండి. కానీ ఏదో రోడ్డు మీద బట్టలు ఇడుచుకొని గత్తరు గాయ చేస్తే దానివల్ల వచ్చేది ఏం లేదు. మన జాతే ఇవాళ నవ్వుల పాలవుతుంది. ఇవాళ మన జాతిని మనమే కించపరుచుకుంటున్నాం, మన జాతిని మనమే ఇవాళ అణగదొక్కున్నాం. ఇవాళ ఎవరు కూడా మీరు చెప్పే మాటలను కామెంట్లలో మీరు ఒక్కసారి చూసుకోండి. వాళ్ళు బాధితులేమో వాళ్ళు కుమిలిపోయి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ ఆక్రోశం వెళ్ళగక్కుంటున్నారు. ఆ రోజేమో సాటును పోయి డబ్బులు ఇచ్చేసారు. ఇవాళ చూస్తేనేమో ఎవరు పోయి మాట్లాడినా కూడా వాళ్ళు పాపం కన్నీళ్ళు పెట్టుకోవాలన్నా వాళ్ళ కంట్లో నీళ్లు లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయడానికి చూద్దాం కానీ ప్రతిసారి మీడియాలకు ఎక్కి ఎవరినో బదనాం చేయడానికి, మనమేదో పబ్లిసిటీ పొందడానికి చేసే ప్రయత్నాలు మంచివి కావు. జనం మన జాతి హర్షిస్తలేదు. మంగ్లీ తప్పు చేసిందో లేదో అనేది ప్రూవ్ అవుతుంది. కానీ మేము బాధితుల కోసమే మా ఆరాటం. మంగ్లీని మా జాతి అన్నంత మాత్రాన ఎలాంటి రాజీ పడేది లేదు. బాధితులు ఈరోజు ప్రతిరోజు 9 మంది చనిపోయారు, రోజు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ కోసమే మా తాపత్రయం అని కూడా జాతికి సంబంధించిన ఎవరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళు నేరుగా చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం కదా, అందరూ ఆరాటం అదే. కానీ న్యాయం ఎట్లా చేస్తావు అది చెప్పు.
రోజు మనం మీడియాలలో మాట్లాడడం వల్ల, ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడం వల్ల, ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయడం వల్ల, ఒక వ్యక్తి మీద దుమ్మెత్తిపోయడం వల్ల బాధితులకు న్యాయం జరుగుతుందా? బాధితులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలా? దాని చట్టపరంగానే తీసుకోవాలి. వ్యక్తిగతంగా తీసుకుపోయి వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ ఆస్తులను జప్తు చేసి ఇవ్వగలమా? మనం ఒక మూటాగా ఏర్పడినా కూడా చేయలేము కదా ఆ పని. ఇవాళ వాళ్ళ సొంత తాండ పిల్లోని దగ్గర వాళ్ళే వసూలు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే నువ్వెట్లా న్యాయం చేస్తావా? నాకు అర్థమైతే లేదు. నువ్వేదో పోయి పోటు మునగాన్లాగా పోయి అరుస్తున్నావు. ఎట్లా చేస్తావు? సొంత వాళ్ళ తాండ పిల్లోడే, వాళ్ళ చేతిలో పుట్టి పెరిగినోడే, వాడేమంత తుడం కానా? మొత్తం 4-5 తండాల పిల్లలు, గ్రామాల పిల్లలందరూ ప్రజలంతా ఒక్కటైతే వాడు ఏం చేసుకోగలడు? వాళ్ళు వసూలు చేసుకోలేరా? మనమేమన్నా ఈ రాష్ట్రంలో డాన్లమా? మనమేమన్నా మనం బెదిరిస్తే ఎవడన్నా డబ్బులు వాడు వచ్చి ఇచ్చిపోతాడా? లేదంటే మనం చెప్తే ఏమైనా చట్టాలు మనకు అనుకూలంగా పనిచేసి విచారణ చేపట్టకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చిపోతాయి? పోలీసులు సిఐడి నువ్వు చెప్తే నేను చెప్తే మీడియాలో మాట్లాడితే, పొద్దున్న లేచి మీడియాలో మాట్లాడితే సిఐడి రిపోర్ట్ ఏమైనా మార్చి ఇస్తుందా? అరే అది చట్టపరంగా చేయాల్సిన పని. అందరికి ఉంది బాధ. వాళ్ళది ఒక జనరేషనే నష్టపోయింది. వాళ్ళ మానసిక ఆవేదన, ఆర్థిక ఇవాళ ప్రాబ్లం అనేది ఎవరు తీర్చలేంది. వాళ్ళు ఇండ్లు కుదోబెట్టిర్రు, వాళ్ళు ప్లాట్లు కుదోబెట్టిర్రు, భూములు కుదోబెట్టిర్రు, బంగారం కుదోబెట్టిర్రు. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అలాంటి వాళ్ళకు మనం న్యాయం చేసే పద్ధతులను ఎంచుకుందాం. కానీ ఎంతవరకు ఎవరినో టార్గెట్ చేస్తే వాళ్ళ ఊరు పిల్లోడే తీసుకున్నాడు. ఎవరి చేతిలోనో పెట్టలేదు వీళ్ళు డబ్బులు. రామావత్ మధు వాళ్ళ ఏజెంట్లు. ఆ ఏజెంట్లు కూడా ఎవరు? వాళ్ళ పరిసరాల గ్రామాల పిల్లలే. వీళ్ళందరూ ఎవరో కాదు, ఒక్క జాతి పిల్లలే. వీళ్ళంతా లంబాడీసే. వీళ్ళంతా బంధుత్వాలు ఉన్నోళ్ళే. ఒక్క రమావత్ కమ్యూనిటీ వాళ్ళే ఎంతోమంది కట్టారు. ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం తాండాలన్నీ చూపి వీళ్ళ హంగు ఆర్భాటాలు చూపించి డబ్బులు కలెక్ట్ చేసుకొచ్చారు. వాళ్ళు చేసుకోలేరా ఈ పని? వాళ్ళ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళని బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆడు బాలాజీ అనేటోడు తిరుగుతుండు. మరి వాడు ఏడ ఉన్నాడో కనుక్కొని తీసుకుపోయి తాండాలో కూర్చోబెట్టి కుల పంచాయతీ చేసుకొని ఏడ ఉన్నాయి చెప్పుండ్రా మీరు ఆస్తులు అని చెప్పేసి పెద్ద మనుషులు, ఆ తాండాలో పెద్ద మనుషులు లేరా? వాళ్ళు ఎవరన్నా వస్తే చంపేస్తామంటారు కదా. నా కొడుకులారా మీకేం సంబంధం ఈరోజు? మంగ్లీకి మీరు సపోర్ట్గా ఎట్లా మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు కదా. మరి మీరు రమావత్ మధుని తీసుకొచ్చి, రమావత్ బాలాజీని తీసుకొచ్చి వాళ్ళని కట్టేసి మీరు డబ్బులు వసూలు చేసుకోలేరా? ఎక్కడో ఉన్న మంగ్లీ గురించి ఎందుకు మీకు? మీ వాడే కదా, మీ ప్రాంతం వాడే కదా, మీ బిడ్డనే కదా. మీరు ఇచ్చిన డబ్బులు మీద రిసిప్ట్లు ఉన్నాయి కదా వాడు ఇచ్చింది. మీకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా. అన్నీ ప్రూఫ్స్ లేని వాళ్ళ గురించి ఎందుకు మీరు ఆరాటపడుతున్నారు? వాళ్ళ మీద ఎందుకు మీ ఆక్రోశం? అక్కడ ఏమన్నా మీకు న్యాయం జరుగుతుందా? మంగ్లీ పేరు చెప్తే న్యాయం జరుగుతుందంటే మేము కూడా చెప్తాం. చెప్పండి, మీకు న్యాయం జరుగుతుందంటే మేము కూడా ఎవరిని బదనాం చేయమంటే చేస్తాం. చెప్పండి, మీకు న్యాయం జరగాలంటే మంగ్లే కాదు ఇంకెవరికన్నా అంత పెద్ద ప్రాపర్టీ ఉన్నోళ్ళు, అంత పెద్ద విఐపి సెలబ్రిటీ ఎవరన్నా మీకు న్యాయం జరుగుతుందంటే వాళ్ళని బ్లేమ్ చేయమంటే చేస్తాం. చెప్పండి, మీకు న్యాయం జరగాల. మీరు ఇలా మాట్లాడుతుంటే మీరు మంగ్లీ నుండి ఏదో ఆశించారు, డబ్బులు కూడా తీసుకున్నారు, అమ్ముడు పోయారని కూడా ప్రచారం కూడా జరిగే అవకాశం ఉంది కదా. అది అమ్ముడు పోయిన వాళ్ళే అలా మాట్లాడతారు తప్పిస్తే నేను ఇంతవరకు ఇక్కడ మంగ్లీ బాధితులది కాదు. ఇక్కడ మా జాతి పరువు పోతుంది. మేము మాట్లాడుతున్నది మంగ్లీ గురించో ఈ బాధితుల గురించో కాదు. వాళ్ళు అత్యాశ కోరులు పోయి ఎవరికి తెలియకుండా పోయి వాళ్ళ సొంత ఇంటి పిల్లోనికే వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని చెప్పా పెట్టకుండా ఈరోజు మంగ్లీ పేరుతో పాటు ఇవాళ జాతి మొత్తం బదనాం అవుతుంది కదా. పొద్దున్న లేస్తే మీడియాలో మాట్లాడడం. నేను ఒక్కటే మా జాతి బాధితులకు నేను ఒక్కటే కోరుతున్నా, వీళ్ళు బెయిల్ మీద రాగానే మన కుల పంచాయతీ నడుస్తుంది. అది మన కుల పంచాయతీ అనేది లీగల్, చట్టపరం. గిరిజనులలో కుల పంచాయతీ చేసుకోవచ్చు. మీరు వీళ్ళని తీసుకుపోయి ఎంతమంది ఏజెంట్లు ఉన్నారో ఈ ఏజెంట్లని, ఈ రమావత్ మధుని, బాలాజీని అందరు కూర్చోబెట్టండి, తండా పంచాయతీ చేసుకోండి. వాళ్ళ ఆస్తులు ఎక్కడ కూడగట్టారో, ఈ డబ్బు తీసుకుపోయి ఎక్కడ పెట్టారో, ఎవరికి ఇచ్చారో వాళ్ళ ద్వారానే రాబట్టండి. మీరు ఇచ్చిన దగ్గరనే రాబట్టండి తప్ప మీరు ఇవాళ మధుని, బాలాజీని మీరే ఆ ఏజెంట్లని మీరే వాళ్ళని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. మీరు ఎవరి మీద ఇవాళ ప్రెజర్ చేయాలి? మీరు ఎవరిని ఇవాళ బెదిరించాలి? డబ్బులు ఇచ్చినోని కదా.
మీరు ఎక్కడ తీసుకోకుండా ఇవాళ వాళ్ళు దొంగలు ఎవరి దగ్గరనో ఎంతమందినో పరిచయాలు చేసుకుని తిరిగిన రాళ్ళు వాళ్ళ బిజినెస్ ఇంకా బయటపడ్డది ఎట్లనో లేకుంటే మొత్తం 3-4 రాష్ట్రాల వాళ్ళు బలేటోళ్ళు ఈరోజు అంత పెద్ద స్థాయిలో అంత పెద్ద స్థాయి ఇలాడా వాళ్ళు మూర్ఖులండి. సొంత అమ్మ నాన్నలు సొంత చిన్నాన్న పెద్దనాన్నలు చిన్నమ్మ పెద్దమ్మలు మామ అత్తలని వీళ్ళనే దగ్గరనే లూటీ చేసారు వాళ్ళు వీళ్ళు. ఇంకా వేరే తాండాలలో వేరే రాష్ట్రాలలో ఇంకా వీళ్ళకి ఏమన్నా కొంచెమన్నా జాలి దయ గుణం ఉందా వీళ్ళకు? వీళ్ళ వల్ల 9 మంది చనిపోయారు కదా, ఇంకెంతమంది చనిపోయినా వీళ్ళకి ఏమైనా జాలి? వీళ్ళు ఎందుకు చచ్చిపోవట్లేదు మూర్ఖులు? ఈ దొంగ నా కొడుకులు ఎందుకు సూసైడ్ చేసుకోవట్లేదు? వీళ్ళకి పరువు పోయినా కూడా వీళ్ళు ఇంకా దర్జాగా బౌన్సర్లను పెట్టుకొని తిరుగుతారంట ఈ నా కొడుకులు. అంటే మీరేం చేయలేరనే కదా. తీసుకోపోండి వీళ్ళని తాండాలో కూర్చొని పెట్టుకోండి, పెద్ద మనుషులన్నీ కూర్చోండి. మీరు ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు ఎన్ని రోజులైనా కూర్చొని పెట్టుకొని మీరు తొందరగా సెటిల్మెంట్ చేసుకోండి. లేదంటే ఈ నా కొడుకులు మొత్తం బినామీల పేరిట ఇంకెవరో పేరిట ఆస్తులన్నీ ఎక్కడెక్కడో చేసి వీళ్ళు బతకాలని చూస్తున్నారు. నేను ఒకటే కొడుతున్న బాధితులు, మీ ప్రాంతం బిడ్డనే, మీకు తెలియనోడు కాదు, మీకు తెలిసిన వాళ్ళే మిమ్మల్ని లూటీ చేసింది, మిమ్మల్ని తెలిసిన వాళ్ళే. ఆ డబ్బు వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ పెట్టినరో ఎంత జలసాలకు వాడుకున్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే ఇంత పెద్దన వసూలు చేసిరంటే దాంట్లో ఒక 10-20% ఖర్చు చేసినా ఇంకా 80% వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కడో దగ్గర ఉంది. అది వాళ్ళని తంతే తెలియదా? మీరు కూర్చొని పెట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేయండి వాళ్ళని 4 రోజులు బువ్వ పెట్టకుండా. ఇన్వెస్టిగేషన్ ద్వారా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా. ఇన్వెస్టిగేషన్ వల్ల న్యాయము చాలా ఆలస్యం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల వాళ్ళంతా కూడా లీగల్గా వాళ్ళంతా దొంగలు ముందే ప్లాన్గా ఉండింటారు. వాళ్ళ మీద ఆస్తులు లేకుండా ఎవరో బినామీల మీద ఇంకెక్కడో పెట్టుబడులు పెట్టి ఏదో చేసింటారు వాళ్ళు ఇంత దిగజారిపోయిన వాళ్ళు మనకు అంత తొందరగా దొరకడానికి చట్టానికి కూడా దొరకరు. చట్టం ఏం చూస్తుంది? మనకు ప్రూఫ్సే చూస్తుంది. ఆ ప్రూఫ్స్ ద్వారా వీళ్ళకి న్యాయం జరగాలంటే అంత తొందరగా జరగదు. నేను బాధితుల పక్షాన్ని మాట్లాడుతున్నా, నేను బాధితుల బిడ్డగానే మాట్లాడుతున్నా. నేను బాధితులు వాళ్ళు చాలా కోల్పోయారు. వాళ్ళు పిల్లలను పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కనీసం ఇవాళ నిద్ర సరిగా భోజనం సరిగా తినలేని పరిస్థితుల్లో మానసిక ఆవేదనలో ఉన్నారు. ఎందుకంటే ఏం చిల్లిగా అవ్వలేదు. మొన్నటి వరకు దర్జాగా కాయ కష్టం చేసుకొని బతికిన వాళ్ళు ఇవాళ అప్పులోళ్ళు ఇంటి ముందర వచ్చి కూర్చునేసరికి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. సో తొందరగా మన ఎమ్మెల్యే బాలనాయక్ గారు ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నేను ఎట్లా న్యాయం చేస్తారు, ఎట్లా న్యాయం చేసుకుందామని. ఎందుకంటే దీంట్లో ఎవరు ప్రమేయం లేదు. మీ అంతటా మీరు డబ్బులు ఇచ్చారు, మీరు ఎవరిని నిందించలేరు. మీ దగ్గర బలవంతంగా ఇవాళ ప్రభుత్వం కూడా ఏదో వరద వచ్చి మీ తాండా కొట్టుకుపోయిందనో లేదంటే ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగి మీకు ఆస్తి నష్టం జరిగిందంటే ప్రభుత్వం వచ్చి మీకు ఏదన్నా మేము కూడా డిమాండ్ చేయడానికి ఉంటుంది ప్రభుత్వానికి. మా వాళ్ళకి ఇక్కడ వరద వచ్చి వాళ్ళ పొలాలని ఇసుక మేటలు వేసిందనో లేదంటే ఇండ్లు కూలిపోయినాయనో లేదా ప్రమాదం జరిగితే ఆస్తి నష్టం జరిగిందనో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఉంటుంది. వీళ్ళకి న్యాయం చేయండి అని ప్రతి కుటుంబానికి ఒక 50 లక్షలు 60 లక్షలు ఎక్స్గ్రేసి అయ్యండి అని చెప్పి డిమాండ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ మీరు కోటాను రూపాయలు ఇవాళ దొంగల చేతిలో పెట్టి ఇవాళ ప్రభుత్వానికి మేము ఏమి డిమాండ్ చేయాలా? ఏ విధంగా డిమాండ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది? మనం కొట్లాడుకుంటున్నాం. మనం ఒక జాతి బిడ్డ, ఒక ఆడబిడ్డ, తను ఏదో తన వ్యాపారం, తన బిజినెస్, తన ఏదో ఫీల్డ్, సినిమా ఫీల్డ్, తన ఏదో పాటలు, తన పనేదో తను చేసుకుంటా బతికిన ఒక అమ్మాయిని మీ ఓడే, మీ తాండా పిల్లోడే, మీ కులం పిల్లోడే, మీ తెగ పిల్లోడే, మీ గోత్రం పిల్లోడే పోయి ఊరంతా మోసం చేసిండు. దాన్ని మీరు ఇవాళ వాణ్ణి ఏమనకుండా వాని తరఫున ఎవడు మాట్లాడితే వాణ్ణి హోయ్ నువ్వేంట్రా ఎంత తీసుకున్నావు, నువ్వేంరా మాట్లాడుతున్నావు, నువ్వేంరా అనేటట్లు మాట్లాడితే ఎవరికి బెదిరిస్తున్నారు? ఇది ఇట్లా బెదిరిస్తే మీ మీద ఉన్న సానుభూతి కూడా పోతుంది మాట్లాడేవాళ్ళకి. ఆ పని చేసుకోకర్రి. ఎవడో వచ్చి రెచ్చగొడితే మీరు వాళ్ళకు అవకాశం ఇవ్వకండి. ఎవడో వాడు వాళ్ళ వ్యక్తిగతం ఉంటే వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ బాధితులను మధ్యలో పెట్టి ఏంది మాట్లాడడం? అట్లాంటి సికండి రాజకీయాలు చేయొద్దు. డైరెక్ట్గా మీకు ఏదన్నా పర్సనల్ ఉంటే వాళ్ళతో తెలుసుకోవడానికి వాళ్ళతో మాట్లాడండి. కానీ ఇక్కడ బాధితులు పాపం మనం వాళ్ళని ఏదో న్యాయం చేస్తున్నామని ఇంకోళ్ళని తిట్టితే ఆ క్షణం వరకు వాళ్ళకి మంచిగా అనిపిస్తుందేమో, కానీ నువ్వు వాళ్ళకి ఇచ్చింది ఏంది, అక్కడ చేసిన న్యాయం ఏంది? అక్కడ ఇలాంటివి చదువుకున్న వాళ్ళని చేయొద్దని చెప్పి కోరుతున్నా. మన జాతి పరువు మనమే తీసుకుంటున్నాం, ఎవరో తీయట్లేదు.
ఇవాళ మనమంటే పడని చాలామంది ఇవాళ మళ్ళీ మధ్యలో కొట్లాట పెడుతున్నారు. అదేదో మీరు కామెంట్లు పెట్టేసరికి నేను బాధితుల పక్షాల హీరో అయినా అని ఇంకా ఎక్కువ మాట్లాడి పలచన కాకండి, జాతి పరువు తీయకండి. జాతి బిడ్డలు జాతి ప్రేమికులైతే ఈ సమస్య జాతి సమస్య జాతిలోనే మనమే దీన్ని పరిష్కరించుకోవాలి. ఏ సీఎం ఏ మినిస్టర్ చేయడు, ఎందుకంటే మనం చేసిన పని అలాంటిది. ఇవాళ ఒక రైతులు తీసుకుపోయి కోట్ల రూపాయలు ఇచ్చిర్రు అని అంటే మనం పోయి ఒక ఎమ్మెల్యేకి మినిస్టర్కి చెప్తే నవ్వుతున్నారు వాళ్ళు. మన పరువు మనమే తీసుకుంటున్నాం. మీరేమంటారు? ప్రభుత్వం దగ్గర మా గిరిజనులు దేవరకొండ పిల్లలు పసిపిల్లలను అమ్ముకునే స్థాయిలో ఉన్నారు, మా జాతికి మీరు ఏం చేశారని ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉంటే మీరేంది ఇల్లు కుదోబెట్టి బంగారం కుదోబెట్టి పొలాలన్నీ అమ్ముకొని కోట్ల, అసలు కోట్ల మాటని మన జాతిలో ఎప్పుడు ఎవడూ మాట్లాడలే. మీరు మాట్లాడుతూనే వింటున్నాం. కోట్ల రూపాయలు అనేది అంటే మీ దగ్గర ఏం మిగలలే, కట్టు బట్టలు తప్ప మీరు అన్నీ ఇచ్చేసారు అవతలోనికి. ఇల్లు కుదోబెట్టిర్రు, మీది ఏదైనా ఉంటే బంగారం కుదోబెట్టిర్రు, భూములు కుదోబెట్టిర్రు, వడ్డీకి డబ్బులు తెచ్చి ఇచ్చిర్రు. ఇవన్నీ వాస్తవం, మీరు చెప్తున్నది వాస్తవం 100%. నాకు తెలుసు జాతి బిడ్డగా. వేరే వాళ్ళు ఏమంటారు, అరే వీళ్ళ దగ్గర గన్ని రూపాయలు ఉన్నాయా, వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తలేరు అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటారు. కానీ నాకు తెలుసు జాతి బిడ్డగా మీరు తెచ్చిచ్చారు, 100% తెచ్చిచ్చారు. మీరు ఆశకు పోయి తెచ్చిచ్చారు. వాడిని కూర్చొని ఉన్నారు, మీరు ఇచ్చినవాడిని వదలకండి. వాడు ఏడో ఉన్నా బొక్కలో ఉన్నా వాడిని తీసుకురండి. వాడు ఏడబెట్టిండో వాడు డబ్బులు ఇచ్చే వరకు కదలనీయకుండా వాడిని మీ తాండాలను కూర్చొని పెట్టండి. వాళ్ళ అమ్మ నాన్నల్ని అందరిని తీసుకురండి. ఏడవ తాన ఉన్నారు కదా, తల దాచుకుంటారు కదా, వాళ్ళని తీసుకురండి. అంతేగాని మనం ఎవరి మీదనో ఆవేశంతో బాధతోటి శాపనార్థాలో లేదంటే వాళ్ళని తెలిసి తెలియకుండా మనం తిడితే మీకు న్యాయం జరగదు. న్యాయం చేసే వాళ్ళు కూడా ముందుకు రారు, ఎందుకంటే మీరు తిడతారు. ఇది కాదు కరెక్ట్ అనేసరికి మీరు మామీనే లేస్తారు. కాబట్టి మేము మాట్లాడడానికి ఏముంటుంది? కాబట్టి మీరే మాట్లాడుకోండి. మీరు చేసిన తప్పుని మీరే సరిదిద్దుకోండి. మీరు చేసింది ఇది ఏమైనా ప్రభుత్వ రూల్స్ ప్రకారం మీరు చేయలే, విరుద్ధంగా చేసారు మీరు పని, ఆశతోటి చేసారు మీరు పని. అయినా కూడా మానవత్వంతో సమాజం అయ్యో అంటుంది. కట్టుబట్టలతోటి మిగిలిపోయారు కదనే పాపం కాయ కష్టం చేసుకునే రైతులని మీ మీద ఇవాళ జాలి చూపిస్తుంది. మేము కూడా ఎప్పుడైనా మీ మీద జాలితోటే ఉంటాం. మేము అవసరమైతే మీకు ఏదైనా సాయం చేయడానికి ముందుంటాం. ఇంకా మీ పిల్లల్ని ఎక్కడన్నా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ సీట్లు ఇప్పించడానికి కానీ ఇంకా హాస్టల్స్లో చేర్పించడానికి కానీ ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వడానికి మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మీ విషయంలో మేము ఎప్పుడు ముందుంటాం. మీ మీద మాకు జాలి ఉంది, మీరు మోసపోయారు, అది 100%. మీకు న్యాయం జరగడానికి మనం అంతా ఏం చేద్దామో ఆ విధంగా ముందలు పోదాం. కానీ ప్రతిసారి ఎవడో ఒకడు మీరు చూస్తూనే ఉన్నారు. మీ తాండాకి ఇంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఇంతమంది మీడియా వాళ్ళు వచ్చారు. మరి వీళ్ళందరూ పోయి కోర్టు ముందర ఒక సాక్ష్యం పెట్టవచ్చు కదా, ఫలాని వాళ్ళు తీసుకున్నారని. మీరు ఫలాని వాళ్ళ పేర్లు అక్కడ వచ్చి ఆమెని తిట్టుకుంటూనే మాట్లాడారు కదా అందరూ. మరి ఒక్క సాక్ష్యం ఎందుకు చూపించుకోలేకపోతున్నారు వీళ్ళు? వాళ్ళు తీసుకున్నట్టు ఒక్క సాక్ష్యం ఎందుకు చేస్తలేరు? ఆ పని చేయాలి కదా. మనం ఎవరిని తిట్టుకుండా కూర్చుందాం? ఇది కరెక్ట్ కాదు. మనల్ని మనమే తిట్టుకుంటున్నాం. ఇచ్చిన వాళ్ళు మనమే. మీ బిడ్డనే తీసుకుపోయినోడు మోసం చేసినోడు మనం, ఇంకో మన బిడ్డనే అక్కడ హైదరాబాద్లో కూర్చొని మమ్మల్ని మోసం చేసిందని అంటున్నాం. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎవరు తీసుకుంటే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలి. వేరే దగ్గర పోయి మనం మాట్లాడితే చెల్లదు, అది కాదు. కాబట్టి మీకు బాధితులకు ఒక్కటే కోరుతున్నా, మీరు వాళ్ళని బెయిల్ మీద రాగానే మీరు కుల పంచాయతీ చేసుకొని వాళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయి, మీ డబ్బులు ఎక్కడ పెట్టినరో వాళ్ళని అడిగి కుల పంచాయతీ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పి మీతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మొత్తంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులారా మీరు రెచ్చిపోకండి, ఆలోచనగా వ్యవహరించండి. ప్రధానంగా మాటలు పక్కోళ్ళ మాటలు విని కూడా అనవసరంగా ఇతరుపై మాట్లాడడంలో ఉపయోగం లేదు. ఇది సింపుల్గా కులంలో ఒక పంచాయతీ ద్వారా అయిపోతుంది. అనవసరంగా
ఎవరి మీద ఆరోపణలు చేసి ఇటు మంగ్లీని గుంజి లేకపోతే రకరకాల ఆరోపణలు చేసే బదులు సరైన సాక్ష్యం చూపిస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. బాధితులు అందరికీ కూడా న్యాయం జరగాల్సిందే. కానీ న్యాయం జరగాలంటే ఇక్కడ మనం సంయమనం పాటించాలి. ఇదే సందర్భంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను పట్టుకొని సర్వసాధారణంగా జరిగే మన కుల పంచాయతీలో కూర్చోబెట్టి లెక్కలు తెలిస్తే ఎవరికి వారి లెక్కలు క్లియర్ అయిపోతాయి తప్ప ఇలా ఆరోపణలు చేసుకోవడం వల్ల మాటలు మాట్లాడడం వల్ల దర్యాప్తు అనేది సరిగ్గా జరగదు. మనం మాట్లాడినంత మాత్రాన ఇది నిజము అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. ముందుగా బాధితులు మాత్రం మీ పక్షాన అందరూ ఉంటారు, మీ పక్షాన మేమంతా ఉంటాం. కానీ మీరు చేయాల్సిందంట ఆవేశం పడకుండా దీనికి పరిష్కారం ఎలా ముందుకెళ్లాలో అలా ముందుకెళ్తే మాత్రం తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని కూడా రవీందర్ నాయక్ గారు అయితే ఓయూ జేఏసీ నాయకులు అయితే మాత్రం చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. చూడాలి, నెల రోజుల పైగా దాటింది ఈ వ్యవహారము. ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రతిరోజు కూడా కొత్త ఫాలోఅప్స్ వస్తున్నాయి. కానీ ఈ అంశానికి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందని కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. చూడాలి, త్వరలో మరి ఈ అంశానికి ఒక ముగింపు రావాలని కూడా మనమంతా కోరుకుందాం. కెమెరా పర్సన్ మధువంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.